ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ అప్కమింగ్ సూన్ లో ఉందని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రి మినిస్టర్ అనిత గారు చాలా స్పష్టంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అబౌట్ టాపిక్. మొత్తానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ లో సుమారుగా 20,000 20,000 పైచిలకు ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అప్ కమింగ్ సూన్ లోనే త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా మిస్సింగ్ కేసులో అంటే మిస్ ఫైండ్ అవుట్ చేయలేని కాల్ ఆఫ్ అంటే కేసులేమో మామూలుగా 46,000 పైచిలకు ఫైండ్ అవుట్ చేయలేనటువంటి కేసులు, మిస్ ఫైండ్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు వచ్చేసి ఇక 20,000 ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కేసు అంతా కొంచెం కోర్టుల్లో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి తెలియజేశారు. సో ఈ కోర్టు కేసులన్నీ కూడా డిస్మిస్ అండ్ జడ్జిమెంట్ వచ్చేసాక తప్పకుండా అప్కమింగ్ సూన్ లో రాబోయే రోజుల్లో తప్పకుండా 20,000 పైచలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, అండ్ తదితర ఎస్ఐ కావచ్చు, హోమ్ గార్డ్ కావచ్చు, ఇక్కడిక్కడ ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీ అన్ని కూడా తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఒక ఉత్సాహాన్ని అండ్ మంచి ఆనందాన్ని కూడా కలిగజేశారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే విద్యా అర్హత ఏంటి, మరి నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు నోటిఫికేషన్ వచ్చాకనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ ఇదేంటంటే మనకు స్మాల్ గా బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బెటర్ దేనిగా మీరు పోలీస్ ఉద్యోగాల లక్ష్యం అనుకున్నటువంటి వాళ్ళు కాస్త ప్రిపరేషన్ బేస్మెంట్ గా ముందర వేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక నోటిఫికేషన్ వచ్చాక మిగతా పర్టికులర్ డీటెయిల్స్ తో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి. ఓకేనా? సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.